హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఎలాగైనా లాంగ్ వీడియో షూట్ చేద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను చేసేవన్నీ షార్ట్ వీడియోసే. ఓ 5 ఉంటాయేమో మ్యాక్సిమం లాంగ్ వీడియోస్. ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ అయితే చేద్దామని చెప్పి డైలీ రొటీన్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజే డైలీ రొటీన్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసే దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజు టిఫిన్కి అయితే ఉగ్గాని అయితే చేశాను. బొరుగులు చూస్తున్నారు కదా, చాలా క్రంచిగా స్మాష్ అవుతున్నాయి. ఈ బొరుగులు అయితే నేను ఊర్లో నుంచి అయితే తీసుకొని వచ్చాను, ఆంధ్ర నుంచి. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి ఉగ్గాని చేసుకోవడానికి. ఇక్కడ మనకు సిటీలో దొరికే మరమరాలు అంత బాగుండవు. ఇవి మేము మరమరాలు అంటాం, లేకపోతే బొరుగులు అని అంటాము. దీంతో ఉగ్గాని అయితే చేశాను టిఫిన్గా. ఇంకా చాలా స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి మరమరాలతో చేసుకునేవి. తర్వాత చేసి వీడియో షూట్ చేసి పెడతాను వాటితోని, మరమరాలతో ఏమేమి స్నాక్స్ చేస్తారో. అలాగే ఇంకా టిఫిన్ అయిపోయాక స్నానం అయితే చేసేసి కుందులు అయితే నీట్గా కడిగేసుకున్నాను. మీలో ఎంతమంది రోజు కుందులు కడిగి పూజ చేస్తారు? ఇంతకుముందు అయితే నాకు తెలియకముందు అవే కుందుల్లో, నిన్న చేసిన కుందుల్లోనే మళ్ళీ ఈరోజు కూడా పూజ చేసేదాన్ని. ఒకవేళ ఒత్తులు నీట్గా ఉంటే అదే ఒత్తులతో కూడా పూజ చేసేదాన్ని. ఒకసారి విషయం తెలుసుకున్న తర్వాత ఆ తప్పైతే మళ్ళీ చేయట్లేదు. ఏంటంటే మనం నిన్న చేసిన కుందులతో మళ్ళీ ఈరోజు పూజ అయితే చేయకూడదంట. నిన్న పెట్టిన ఒత్తులతో మళ్ళీ ఈరోజు దీపం వెలిగించకూడదు. అలాగే నిన్న పెట్టిన ఫోటోలో ఉన్న ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి అవి అలాగే ఉంచి పూజ అయితే చేయకూడదు. ఆ తప్పు ఇంతకుముందు నేను చేసేదాన్ని. ఈ సోషల్ మీడియా వల్ల ఈ చిన్న చిన్న తప్పులు అయితే తెలుసుకోగలిగాను. పూజ చేసేటప్పుడు ఏమేమి చేయాలి, ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే చాలు, పెద్ద పెద్దవి చేయలేకపోయినా కానీ. కుందులు ఏ రోజు కుందులు ఆ రోజే కడుక్కొని నీట్గా ఏ రోజు ఒత్తులు ఆ రోజే వేసుకోవాలి. మార్నింగ్ చేసిన ఒత్తుల్లో ఈవినింగ్ వెలిగించుకోవచ్చు, కానీ నైట్ చేసిన ఒత్తులో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒత్తు వెలిగించకూడదు దీపం అయితే. అందుకని ఏ రోజు ఎంత లేట్ అయినా కానీ ఏ రోజువి ఆ రోజు కడుక్కొని నీట్గా పూజ అయితే చేసుకోవాలి. లేకపోతే 1 or 2 సెట్స్ అయితే పెట్టుకొని పక్కన, అవి తీసేసి కొత్తగా పక్కకు పెట్టుకున్నవి పెట్టుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు పక్కకి, అలా చేసుకోవచ్చు. లేకపోతే ఏ రోజు ఆ రోజు క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నిటికైతే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. దీపం అయితే అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తితో వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే అగ్గిపుల్లలు కెమికల్స్తో తయారు చేస్తారు కదా, వాటి వెలిగించిన తర్వాత వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే అగరబత్తితో వెలిగిస్తే దేవుడి దగ్గర చాలా మంచిది. సో నేను అగరబత్తితోనే దీపం వెలిగిస్తాను. అలాగే దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం అయితే చదువుతాను. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమస్తుతే అని దీపానికి దండం పెట్టుకోవాలి. అలాగే దీపం వెలిగించాక ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెట్టుకోవాలి, లేకపోతే పసుపు కుంకం కానీ లేకపోతే అక్షింతలు కానీ వేయాలి. ఎందుకంటే దీపం 2 రకాలుగా ఉంటుంది కదా, శుభం అశుభం అని. మనం దేవుడి దగ్గర వెలిగించేది శుభం కోరుకునేది కాబట్టి అలా చేయాలన్నమాట. అలాగే హారతి కూడా ఇచ్చేసాను, మీరు కూడా తీసేసుకోండి హారతి. డోర్ తీసి ఇంకా నెక్స్ట్ ఆ పూజ అయిపోయాక అందరం కలిసి టిఫిన్ అయితే చేసాము. ఉగ్గాని చేశాను కదా, అదైతే పిల్లలకి ఇంకా మా ఆయనకి పెట్టేసి నేను కూడా తిన్నాను. చూసారు కదా ఇల్లంతా ఎలా వేశారో. తినమని ఇస్తే ఇల్లంతా చల్లేస్తారు. చాలా పెద్ద పని ఇది. 2 నిమిషాలు కూడా ఇల్లు క్లీన్ చేసినట్టు ఉండదు. ఏది ఇచ్చినా కానీ ఇల్లంతా వేసేస్తారు పిల్లలు. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. చాలా బాగుంది. మనం పనులన్నీ చేసుకొని టిఫిన్ చేస్తామో లేదో అప్పుడే లంచ్ టైం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే కదా, 24 hours ఏదో ఒక వర్క్ చేస్తున్నట్టే అనిపిస్తుంది, పనే అవ్వదు అసలు. ఇంకా లంచ్ టైంకి అయితే వేడివేడిగా అన్నం వండేసి దోసకాయ టమాటా పులుసు అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా పెట్టుకొని చేసుకోవాలి ఇంటి పనులు. ఎత్తుకొని చేయాలి, అన్నం కూర అయినా ఇంట్లో పూజ అయినా కానీ ఈమెను ఎత్తుకొనే చేయాలి, లేకపోతే అస్సలు ఊరుకోదు. ఉట్టప్పుడు బాగానే ఆడుకుంటూ ఉంటారు. మనం ఏదైనా పని చేసుకుంటే చాలు వచ్చి ఎత్తుకో అని విసిగిస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ పిల్లలు? మా ఇంట్లో అయితే చాలా ఇసుకిస్తారు పిల్లలు. నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా నేను వేసిన బట్టలు కూడా తెచ్చేసి నీట్గా మడతేసాను. లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొంతసేపు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కూర్చున్నాను. ఇంకా మా పిన్ని అయితే పప్పాయ ఇచ్చింది. ఇంకా కొంతసేపు అలా కూర్చొని వచ్చిన తర్వాత ఇంకా 4-5 అవుతుంది టైము. ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైం కాబట్టి పప్పాయ అయితే కట్ చేసి ఇచ్చాను మా పెద్ద పాపకి. మా పాపకైతే చాలా ఇష్టం పప్పాయ. తనైతే హ్యాపీగా తినేసింది. ఇంకా నేను కూడా కట్ చేసుకొని ఒక 2 పీసెస్ అయితే తిన్నాను. మా చిన్న పాప అయితే నిద్రపోతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వీడియో అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ 1K వ్యూస్ 2K వ్యూస్, కానీ లైక్స్ మాత్రం తక్కువగా వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి.